మా మత్స్యకారులు అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వల కట్టాలంటే 2 లక్షలు 3 లక్షలు ఏదైనా చినిగిపోయినా చాలా ఇబ్బందుల పరిస్థితులు గురవుతా ఉన్నారు. ఉండి లేక అప్పులు తీసుకొస్తే చేపలు పడతాయని లేదు, నమ్మకం లేదు. ఒక నెట్ లాస్ అయితే అది సముద్రానికి కానీ నేచర్ కానీ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆ ఫిషర్మెన్ లైఫ్లో కూడా అంతే ఇంపాక్ట్ అవుతుంది. So whatever net is underwater, which will keep on hunting fish. ఒకసారి నెట్ సముద్రంలో పడిపోయిందంటే అది ఎకనామీకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎకాలజీకి కూడా అంతే ఇంపాక్ట్ అవుతుంది. మూడున్నర 4 గంటలకు నిద్రలేచి అన్నం వండుకొని అన్ని రెడీ చేసుకొని అవన్నీ తీసుకుని ఎమ్మటే సముద్ర పట్టుకొస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు లేట్ కూడా చేయకుండా మళ్ళీ ఎమ్మటే చీకటితోనే వెళ్ళిపోతారు. సముద్రం కొంచెం దూరంలో ఒక 500 మీటర్స్ 300 మీటర్స్ వెళ్తే అక్కడ విస్తారంగా చేపలు పడేవి. ఇప్పుడు 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్లు కూడా వెళ్ళినా చేపలు పడట్లా. అంటే అప్పటికి ఇప్పటికి చేపలు పడే విధానం కూడా తగ్గిపోయింది. క్రమేపీ జనరేషన్ మారింది. ఏ వల ఏ చేపకి సంబంధించి ఆ వల తయారు చేసే విధానం, ఇలా ఏ చేపకి సంబంధించి వలలు ఇప్పుడు ఈ జనరేషన్ లో తయారైపోయినాయి. కొండల ప్రాంతాల్లో మన వాళ్ళు వలను వదులుతారనమాట. వల వదిలిన తర్వాత రింగ్ వల అలా చుట్టేసిన తర్వాత ఆ రింగులు కింద రింగులు రావాలి. ఆ రింగులు రాకుండా వల ఇరుక్కుపోతుంది. బేసిక్ గా నెట్ లో ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళు లాగడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి అవ్వదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దాకా కట్ చేసి వదిలేస్తారు. మేము పొద్దున్న నుండి కష్టపడతాం, సాయంత్రం వల చినిగిపోయింది. ఆ వలను తీసుకొని మేము రావాలంటే అది లాగాలి, చాలా కష్టం, రాదు. ఎందుకు వదిలేసేస్తే పోయిద్ది అనుకుంటాం. సో వాట్ ఎవర్ నెట్ ఈస్ అండర్ వాటర్ విచ్ విల్ కీప్ ఆన్ హంటింగ్ ఫిష్. We did a small walk in the Kottapatnam beach for around 10 kilometers. Then we shockingly saw around 40-50 dead turtles on the shore of these beaches. And ఇది చూసి మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒక నెట్ లాస్ అయితే అది సముద్రానికి కానీ నేచర్ కానీ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆ ఫిషర్మెన్ లైఫ్లో కూడా అంతే ఇంపాక్ట్ అవుతుంది. మా మత్స్యకారులు అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వల కట్టాలంటే 2 లక్షలు 3 లక్షలు ఏదైనా చినిగిపోయినా చాలా ఇబ్బందుల పరిస్థితులు గురవుతా ఉన్నారు. ఉండి లేక అప్పులు తీసుకొస్తే చేపలు పడతాయని లేదు, నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితులు కూడా మా మత్స్యకారులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకసారి నెట్ సముద్రంలో పడిపోయింది అంటే అది ఎకనామీకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎకాలజీకి కూడా అంతే ఇంపాక్ట్ అవుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్లో మనము ఒక వాలంటరీ వర్క్గా కానీ లేకపోతే ఒక రిక్రూటెడ్ స్టాఫ్గా తీసుకున్నా సరే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎ కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్. సో వీ వాంటెడ్ ద డిపెండెంట్ కమ్యూనిటీ. ఎవరైతే ఆ సముద్రం మీద ఎర్న్ చేస్తున్నారో అదే ఫ్యామిలీ ఆ సముద్రాన్ని కాపాడుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో డిపెండెంట్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేస్తాం స్టార్ట్ చేసాము. అందుకే వీ వాంటెడ్ దిస్ ప్రాజెక్ట్ ఎక్స్క్లూసివ్లీ డన్ బై ఫిషర్ కమ్యూనిటీ. వాళ్ళు వచ్చి మాలో చైతన్యం లేపి అలా వలన వదలకూడదు, అలా వదిలినందువల్ల తాబేళ్లే కాదు అన్ని రకరకాల జీవరాశులు మొత్తం చనిపోతాయి. దానివల్ల సముద్రం కూడా కొంత కొలాప్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఫిషర్ కమ్యూనిటీ వాళ్ళు సముద్రం మీదకి వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడైనా నెట్ కనిపించిన తేలుతూ గోస్ నెట్ కనిపించిందంటే ఆ నెట్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకురావటం, దానివల్ల వాళ్ళు కాంపన్సేట్ కూడా చేస్తున్నాం వాళ్ళకి. ఆ వలని మీరు తీసుకొస్తే ఒక 5-10 రూపాయలు మనము పర్ కిలో ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా చాలా లాస్ అయిన దాంట్లో కొంత రికవర్ అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫిషర్ మ్యాన్ చేతే ఆ గోస్ట్ నెట్ అనేది తీసుకొచ్చి వాళ్ళ చేత సముద్రం అనేది క్లీన్ చేసేట్టుగా చేసాం అనమాట. ఇక్కడ నెట్ తేవడం వరకు మెన్ వర్క్ చేయగలుగుతారు. యూజువల్గా మనం చూస్తే ఈ ఒంగోలు ఏరియాల్లో విమెన్ ఎక్కువగా సంపాదించారు. ఎందుకంటే మెన్ ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ గో టు ద సీ, ఫిషింగ్, హంటింగ్ అంతా చేస్తారు. మేమేమో కూలి పనులు చేసుకుంటాము, పొలం పనులకి వెళ్తాము. 300, 200 అలా వస్తుంటాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాకరీ చేయాలి.
ఇప్పుడు మాకు ఈ సంస్థ వచ్చిన కాడి నుంచి మాకు కంటిన్యూగా ఇదే నడుస్తుంది. మాకు జీవనాధారం మాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఏడో బయటికి వెళ్ళి చేసుకునేది ఎందుకు అని చెప్పని అలవాటైన పనే కదా అని ఇక్కడే మేము చేసుకుంటూ వచ్చాము. ఉదయం వస్తాము, మధ్యాహ్నం వరకు చేసుకుంటాము, మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్తాము, మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు చేసుకుంటాము. ఇంటి దగ్గర పని, పిల్లల్ని చూసుకుంటున్నాము, పని చేసుకుంటున్నాము. బయట పని కంటే 10 రూపాయలు బాగా కనపడుతున్నాయి. వలలు అందులో ఉపయోగపడే వలలు కొద్దిగా వస్తాయి, ఉపయోగపడింది కొద్దిగా వస్తుంది. అది నెట్టు, వాలీబాల్ ఆడుకునేదానికి, లేదంటే ఉల్లిపాయ బుట్టలు, లేదంటే కాలు తుడుచుకునే మ్యాట్లు, ఇంకా అవన్నీ తయారు చేసుకోగా వేస్ట్గా వచ్చిన వలల్ని, తాళ్ళని ముక్కలు ముక్కలుగా కొట్టేసి సంచులకి ఎత్తేసి కాటాలు లెక్కనిచ్చేస్తాము. ఈ విమెన్తోనే ఈ ఎవరైతే నెట్స్ వస్తున్నాయో వాటిని క్లీన్ చేపించడం వల్ల ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు కూడా కొంచెం ఎకానమీ జనరేట్ అవుతుంది. ఎన్జిఓస్ డిపెండెన్సీ లేకుండా ప్రతి ఫిషర్ మ్యాన్ కూడా వాళ్ళే నెట్ కనిపిస్తే వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, కంపెనీస్కి అమ్ముకోవడం వల్ల వాళ్ళకి కొంత మనీ జనరేట్ అవుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా క్లీన్గా ఉంటుంది, ఓషన్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రీ అవుతుంది. It's a very big task for an NGO like us because we are a non-profit organization. Then we got the collaboration with HCL Foundation. It's really amazing how they supported us in this initiative and how they encouraged us to continue this project in such a large scale. ఫస్ట్ మేము ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు నవ్వు ఏంటంటే చాలా విలేజెస్ లైక్ ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు మన అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వడం. ఓవర్ 5 years నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 27 tons నెట్స్ తీసాము. ఎవ్రీ ఇయర్ మా టార్గెట్ వచ్చి అట్లీస్ట్ ఒక 5 tons అన్న రికవర్ చేయించాలి అని. బట్ ఇట్స్ యావరేజ్గా చూసుకుంటే ఒక 30-32 tons అయితే ఇప్పుడు మన చేతిలో రైట్ నా ఉంది.